హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ఒక భర్త జీవితంలో పత్నితో పాటు వస్తేనే సంసారం సగం తలకిందులవుతుంది. అలాంటిది ఒక అమాయకపు పద్ధతి గల ప్రభుత్వ ఉద్యోగి జీవితంలోకి తనకి తెలియకుండానే ఒకేసారి ముగ్గురు అందమైన భామలు వచ్చేస్తే, అది కూడా అతను ఏ తప్పు చేయకుండానే కేవలం సాయం చేయటానికి వెళ్తే ఊరంతా అతన్ని ఒక పెద్ద మన్మధుడిలా కలర్ఫుల్ పర్సన్లా చూస్తూ అనుమానిస్తే, రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయి ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతూ నవ్వులు పువ్వులు పూయిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనరే పతి పత్ని ఔర్ ఓ దో. ఇందులో మన ఆయుష్మాన్ ఖురానా ప్రజాపతి పాండేగా తన మార్క్, కామిక్ టైమింగ్ అండ్ కన్ఫ్యూజన్తో జీవించేస్తాడు. మరి ఏ తప్పు చేయని ప్రజాపతి ఈ ముగ్గురి మధ్య నలిగిపోతూ తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడో తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్ళిపోవాలి. కథ ప్రయాగ్రాజ్ నేపథ్యంలో ప్రారంభమవుతుంది. ప్రజాపతి పాండే ఒక రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఆఫీసర్, అతని భార్య చాందిని. వీరిద్దరూ అందరూ మెచ్చుకునే పర్ఫెక్ట్ కపుల్. ప్రజాపతి సమాజంలో, బంధువుల్లో ఎంతో నిజాయితీపరుడుగా పేరు తెచ్చుకుంటూ ఉంటాడు. ప్రజాపతి జీవితంలోకి అతని పాత స్నేహితురాలు సుహాసిని ప్రవేశిస్తుంది. సుహాసిని ఒక క్లిష్టమైన వ్యక్తిగత సమస్యతో ఉండి ప్రజాపతి సాయం కోరుతుంది. మొదట ఒప్పుకోకపోయినా కేవలం ఒక పాత ఫ్రెండ్గా ఆమెకు హెల్ప్ చేయటానికి ప్రజాపతి ఒప్పుకుంటాడు. ఇదే సమయంలో ఆఫీస్ లేదా సామాజిక సర్కిల్స్లో ఉన్న తన కొలీగ్ రిధితో కూడా ప్రజాపతి ఫ్రెండ్లీగా ఉంటాడు. అయితే ప్రజాపతి సుహాసినికి సీక్రెట్గా హెల్ప్ చేయటం, రిధితో మాట్లాడడం చూసి చుట్టుపక్కల వారు, బంధువులు అతను అక్రమ సంబంధాలు నడుపుతున్నాడని తప్పుగా అర్థం చేసుకోవటం మొదలు పెడతారు. ఒక్క ఓ కాదు, ఇద్దరు ఓలతో ప్రజాపతి ఏవో ఎఫైర్స్ ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇక విషయం ప్రజాపతి భార్య చాందిని వరకు మరియు అతని మామగారు, మేనత్త వరకు వెళ్తుంది. ప్రజాపతి ఎంత వివరణ ఇచ్చినా పరిస్థితి విషమించి అందరి దృష్టిలో అతను ఒక పెద్ద ప్లే బాయ్లా ప్రొజెక్ట్ అవుతాడు. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ లో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి ప్రజాపతి ఒక మెసేజ్ ని తన భార్యకు పంపబోయి అనుకోకుండా అత్తగారికి పంపిస్తాడు. దానివల్ల పెళ్లి రోజే పెద్ద రచ్చ జరిగి భార్య చాందిని ఇల్లు వదిలి వెళ్లిపోయి ఒక పీక్ కామిక్ అండ్ ఇంటెన్స్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఆయుష్మాన్ ఖురానా మార్క్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్తో సాగుతుంది. ప్రజాపతి ఒకవైపు భార్య చాందిని నమ్మకాన్ని గెలుచుకోవటానికి, మరోవైపు సుహాసిని సమస్యను పరిష్కరించడానికి, ఇంకోవైపు తనపై పడ్డ నిందలను తుడిచేసుకోవటానికి పడే తిప్పలు నవ్వులు పూయిస్తాయి. విజయరాజ్ మరియు తిగ్మాంష్ ధూలియాల కాంబినేషన్ సీన్స్, డైలాగ్ డెలివరీ థియేటర్స్లో విపరీతంగా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ డ్రామాలో కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరినప్పుడు సుహాసిని మరియు రిధి ఇద్దరు నిజాలు బయటపెడతారు. ప్రజాపతి ఏ తప్పు చేయలేదని, అతనికి ఎలాంటి అక్రమ సంబంధాలు లేవని, కేవలం ప్యూర్ హెల్పింగ్ నేచర్ వల్ల అతని గందరగోళంలో ఇరుక్కున్నాడని అందరికీ అర్థమవుతుంది. తన భర్త నిజాయితీని గ్రహించిన చాందిని ప్రజాపతిని అర్థం చేసుకుని క్షమిస్తుంది. ఏ తప్పు చేయకుండానే ఊరంతా మన్మధుడిగా పేరు తెచ్చుకున్న ప్రజాపతి నవ్వుతూ ఇకపై ఎవరికీ సహాయం చేయకూడదు బాబోయ్ అనుకోవటంతో సినిమా ఒక క్లీన్, ఫన్ అండ్ హ్యాపీ నోట్తో ఎండ్ అవుతుంది. సో ఇదండి ఆయుష్మాన్ ఖురానా కామిక్ టైమింగ్తో పతి పత్ని ఔర్ ఓ దో ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.